హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే ముగ్గు వేసుకున్నా. వినాయకుడి పూజ అయిందా కండి నా పని. కుడుములకి పిండి కలుపుకుంటున్నాం. బెల్లము, పచ్చిపప్పు అన్నీ కలిపి పెట్టుకోవాలని. బియ్యం ముందు కుడుములు చేసుకోవాలి కదా, కుడుములు ఉండ్రాళ్ళు తర్వాత బాగా ముద్దగా చేసేసుకున్నాం. మన టాలే ఆకుల్లో చేసుకోవడానికి కుడుములు. తర్వాత పాల తాయితలు చేసుకోవడానికి రాత్రి బియ్యం నానబెట్టుకున్న వాటిని మిక్సీలో వేసుకొని పిండి చేసుకొని బాగా కలిపి పెట్టుకొని వాటిని బాగా చేతితోటి, ఎందుకులే మూకుళ్ళలో కొంచెమే కదా చేసేదని మూకుళ్ళో ఎందుకని చేతితోటే ఇట్లా బాగా ముద్ద గట్టిగా చేసి చేతితోటే పాముతాయి ఎప్పుడు నేను ఇట్లా. తర్వాత ఎసురు పెట్టుకొని ఎసురు కాగాక వాటిలో కొద్దిగా ఫస్ట్ బెల్లం వేసా, తర్వాత బెల్లం నీళ్ళలో అవి వేసా. ఎందుకంటే అడుగంటకుండా ఉంటాయి బాగా. పాల తాయెత్తులు ఇవాళ వినాయకుడికి పాల తాయెత్తులు కుడుములు అన్నీ చేసుకోవాలి కదా, అందుకని ముందు పాల తాయెత్తులు చేసేస్తాను. తర్వాత కుడుములు చేసుకోవచ్చు కదా, కానీ ఉదాహరణ ఒకటే వర్షం కదా ఇవాళ రాత్రి నుంచి తెల్లవారిన దాకా. తెల్లవారిన కొద్దిగా ముగ్గేసినప్పుడే వర్షం లేదు, కానీ తర్వాత బెల్లం వేసేస్తున్నా. బెల్లం వేసేసిన తర్వాత కుడుములు మొన్న ఆకులు తెచ్చుకుంటే అయిపోయినాయి. ఈసారి ఇస్తరంటి ఆకులతోటి అంతే వరిగడ్డ పెట్టి చేసిన తర్వాత వినాయకుడికి గరిక ఈ లోపల 2 అయిపోయినాయి కదా. తర్వాత గరిక, తర్వాత పూలతోటి తీసుకున్న. అదిగో వెండి వినాయకుడు తీసుకొచ్చుకున్నా. ప్లేట్లో అట్లా పెట్టుకుందామని వినాయకుడు నిరుడే నేను కొనుక్కొచ్చుకున్న వెండి వినాయకుడిని. ఈ లోపలనే పాల తాయెత్తులు అయిపోయినాయి. పాల తాయెత్తులు జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి పొడి, యాలక్కాయ పొడి అంతవరకు వేసే పాలు పోసి చేసుకున్న పాల తాయెత్తులు. తర్వాత పూజ అన్నీ కాసేపు పూజ విఘ్నేశ్వరు చదువుకొని తర్వాత పూజ చేసుకోవాలని అన్నీ కూర్చొని వరుసన మా ఆయన మట్టిది కూడా తీసుకొచ్చాడు. మట్టిది కూడా పెట్టుకున్నా. ఫస్ట్ ఎప్పుడు ఏ పొద్దు మట్టిదే చేస్తా. మట్టి వినాయకుడినే చేసుకుంటాం ఫస్ట్. మట్టి వినాయకుడిని కూడా కొనుక్కొచ్చిండు. పత్రికలు, మట్టి వినాయకుడు, ఏలక్కాయలు, పువ్వులు, పండ్లు అన్నీ తీసుకొచ్చుకున్నాం. అన్నీ తీసుకొచ్చుకొని స్వామివారికి వస్త్రం అట్లా చేసి అన్నీ అరిటాకులతో సహా తీసుకొచ్చుకున్నా ఈరోజు. బాగా టైం బాగా ఎక్కువగా అయిపోయింది ఈరోజు. ఎందుకంటే చేసుకోవాలి కదా అన్నీ. చేసేసరికి పాల తాయెత్తులు, కుడుములు, పులిహార, దద్దోజనం ఇంతవరకు శనగలు, గుగ్గిళ్ళు ఇంతవరకు వండేసా ఈరోజు పూజకి. ఎందుకంటే పూర్ణాలు ఈ సాయంత్రం చేసి పెడతా. పూర్ణాలు కూడా ఎందుకంటే ఈ 2 రోజులు ఉదయం సాయంత్రం 3 పూటలు ఉదయం సాయంత్రం స్వామివారికి ప్రసాదం పెడతా. వినాయకుడిని అట్లానే ఉంచేసి రోజు పూజ చేసుకుంటున్నా. ఏంటంటే బాగా వర్షం, రాత్రి పొలం నుంచి వచ్చేసరికి వర్షం కదా. ఆ పొలం నుంచి వచ్చే వర్షం వచ్చేసరికి లేటుగా వెళ్ళేసరికి కొంచెం లేటుగా అయింది పని. వినాయకుడికి హారతి తెచ్చుకొని అన్ని పూజలు చేసుకుందామని చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలండి, పొలాలు కూడా మొలవట్ల. ఏమో ఈ వినాయకుడు ఈ సంవత్సరం అన్న పంటలు బాగా పండిస్తాడని కరుణిస్తాడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ మురిగిపోతూ ఉన్నాయి. మొన్న పోసినవి కూడా అంతే మురిగిపోయినాయి. పత్తి అంతే ఆగమైపోయింది. నిన్న పత్తికి వెళ్ళాం కదా, పాపం ఎట్లా కట్ట ఇరుచుకున్నారు. కొంచెం ఉంటే ఏముంది, ఈ వర్షానికి ఊకనే ఆగమైపోతాయి. ఒక పండగకు మాత్రం మా పిల్లలు రాలేదు, మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇళ్ళకి వెళ్దామని వాళ్ళు వస్తే కొంచెంసేపు నాకు వెళ్ళొచ్చులే అని పిలిస్తే కూడా కొంచెంసేపు నా పూజ అయిపోయాక వస్తాలేమ్మా అని చెప్పా. వాళ్ళు వచ్చినప్పుడల్లా నన్ను పిలుస్తారు. నా పూజ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.